Good evening all. I am Anusha, Trainee Deputy Surveyor from STA. Now I am going to discuss about feature extraction using ArcGIS. In this session, I am going to cover digitization and topology part. Coming to digitization, we use point, line and polygon features for digitization. First open ArcMap. Using connector folder, give path to your GDB file. After that, it will be after connecting or after giving connection, it will be displayed in the catalog. Then drone image ఉన్న ఫోల్డర్కి కూడా కనెక్షన్ ఇచ్చుకోండి. ఆ తర్వాత ఆ డ్రోన్ ఇమేజ్ ECW ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఆటో రెక్టిఫైడ్ జియో రెఫరెన్స్డ్ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ల్యాండ్ పార్సల్ ఏదైతే పాలిగాన్ యూజ్ చేసి డిజిటైజేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. నేను ఇప్పుడు రోడ్ పాలిగాన్ అండ్ ల్యాండ్ పార్సల్ పాలిగాన్స్ జనరేట్ చేసుకోవాలనుకున్నా. దానికోసం నేను 3 ఫీచర్ క్లాసెస్ యూజ్ చేస్తున్నాను. రోడ్ సెంటర్ లైన్, రోడ్ పాలిగాన్ అండ్ దెన్ పార్సల్ పాలిగాన్. ఇక్కడ పైన డ్రోన్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మన లేయర్స్ అన్నింటి కింద ఉండాలి. లేకపోతే మనం డిజిటైజేషన్ చేసిన తర్వాత వచ్చే పాలిగాన్ లైన్ ఏదైనా మ్యాప్ కిందకి వెళ్ళిపోయి మనకి డిస్ప్లే అవ్వదు. సో ఇది బాటంలో పెట్టుకుంటే మనం క్రియేట్ చేసే లేయర్స్ అన్ని టాప్లో ఉండి మనకి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఫస్ట్ రోడ్ సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ పార్ట్కి డిజిటైజేషన్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఈ 3 రోడ్స్ డిజిటైజేషన్ చేద్దాం. దానికోసం రోడ్ సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకుని ఎడిటర్లోకి వెళ్ళి స్టార్ట్ ఎడిటింగ్ చేసి దీనిలో క్రియేట్ ఫీచర్లోకి వెళ్ళి రోడ్ సెంటర్ లైన్ అని తీసుకొని దానిలో కన్స్ట్రక్షన్ టూల్స్లో లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెంటర్ లైన్ క్లియర్గా కనిపించడానికి ఎక్కువ జూమ్ ఇన్ చేసుకోవాలి కొంచెం. అప్పుడు సెంటర్ పార్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటూ ఈ రోడ్ డిజిటైజేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ రోడ్ సేమ్ వేలో మిగతా రోడ్స్ కూడా డిజిటైజేషన్ చేయాలి. సేమ్ వేలో ఈ 3 రోడ్స్ కూడా నేను డిజిటైజేషన్ చేశాను. తర్వాత ఈ రోడ్ సెంటర్ లైన్ని ఎందుకు డిజిటైజ్ చేసుకుంటున్నాము అంటే రోడ్ పాలిగాన్ జనరేట్ చేయడానికి ఒక పాలిగాన్ ఫీచర్ తీసుకొని ఈ ఎడ్జ్ మళ్ళీ సేమ్ వేలో ఈ ఎడ్జ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చి డిజిటైజ్ చేయడం కంటే రోడ్ సెంటర్ లైన్ ఒకటి ఇలా మార్క్ చేసేసుకుని బఫర్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి ఎంత విడ్త్ ఉందో చూసుకుని అంత విడ్త్కి మనం బఫర్ జనరేట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి పాలిగాన్ జనరేట్ అయిపోద్ది. ఈ 2 సైడ్స్ సపరేట్గా పాలిగాన్ తీసుకుని డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని సెంటర్ లైన్ ఫస్ట్ డిమార్కేట్ చేసుకున్నాం. సెంటర్ లైన్ ఫస్ట్ డిజిటైజ్ చేసుకున్నాము. తర్వాత దీనికి బఫర్ ఇవ్వడానికి ఫస్ట్ ఇప్పుడు దీనికి బఫర్ ఇచ్చేది ఒక పాలిగాన్ లేయర్గా నాకు క్రియేట్ అవ్వాలి.
అందుకని అది ఏ పాలిగాన్గా క్రియేట్ అవ్వాలి, రోడ్ పాలిగాన్ అనే ఫీచర్ క్లాస్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. దానిలో మనకి బఫర్ అనేది జనరేట్ అవ్వాలి, అది రోడ్ పాలిగాన్గా జనరేట్ అవ్వాలి ఆ బఫర్ అనేది. సో దానికోసం రోడ్ పాలిగాన్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్షన్ టూల్కి వెళ్ళి ఈ 3 పాలిగాన్స్ సెలెక్ట్ చేసుకుని ఎడిటర్లోకి వెళ్ళి బఫర్ అని ఇవ్వాలి. ఈ బఫర్ మనకు ఇప్పుడు జనరేట్ అయ్యేది రోడ్ పాలిగాన్లో జనరేట్ అయ్యేది. ఇందాక మనం ఆల్రెడీ మెజర్ టూల్ యూజ్ చేసి సెంటర్ లైన్ నుంచి ఎడ్జెస్ కున్న డిస్టెన్స్ చూసాము. అది అరౌండ్ 2.5 ఉంది కాబట్టి సెంటర్ లైన్ నుంచి బోత్ సైడ్స్ ఉన్న డిస్టెన్స్ అనమాట మనం ఇచ్చే డిస్టెన్స్. ఇది 2.5 ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 2.5 మీటర్స్కి 2 సైడ్స్ బఫర్ కింద జనరేట్ అయ్యే పాలిగాన్ అనేది రోడ్ పాలిగాన్గా జనరేట్ అవ్వాలని మనం రోడ్ పాలిగాన్ని సెలెక్ట్ చేసుకుని ఇచ్చాం కాబట్టి ఇది రోడ్ పాలిగాన్గా జనరేట్ అయ్యింది. అలా కాకుండా మనం లైన్లోనే ఉంచేసి పాలిగాన్ సెలెక్ట్ చేసుకోకుండా లైన్లోనే బఫర్ని జనరేట్ చేస్తే ఆ లైన్ కిందే మనకు బఫర్ లేయర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు పాలిగాన్కి చేసే అనాలిసిస్ దాన్ని లైన్ పాలిగాన్కి లైన్లో జనరేట్ అయిన బఫర్కి చేయలేమన్నమాట. అందుకని మనము రోడ్ పాలిగాన్ జనరేట్ చేయడానికి బఫర్ ఇచ్చుకునే ముందే రోడ్ పాలిగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఓకే చేస్తే మనకి రోడ్ పాలిగాన్ జనరేట్ అయింది. ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది రోడ్ సెంటర్ లైన్లో జనరేట్ అయిందా రోడ్ పాలిగాన్గా జనరేట్ అయిందా అనే డౌట్ ఉంటే రోడ్ సెంటర్ లైన్ ఇక్కడ ఉంది కదా లేయర్, అది ఆఫ్ చేసేస్తే అది ఆఫ్ చేసినా కూడా ఈ బఫర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓన్లీ సెంటర్ లైన్ మాత్రమే డిసేబుల్ అయింది. సో మనకి ఇది రోడ్ పాలిగాన్గానే జనరేట్ అయింది. రోడ్ పాలిగాన్ అనేది డిజేబుల్ చేసి చూడండి, చెక్ చేసుకోవాలంటే. రోడ్ పాలిగాన్ కూడా డిజేబుల్ చేస్తే అది డిజేబుల్ అయిపోయింది, డిస్ప్లే అవ్వట్లేదు. అంటే ఇది రోడ్ పాలిగాన్లోనే జనరేట్ అయింది, ఒక పాలిగాన్ లేయర్గా జనరేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎడ్జ్కి వచ్చేసరికి ఈ రోడ్ ఆగిపోయింది. నెక్స్ట్ నుంచి ఇది కంటిన్యూ అయ్యి ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ డిస్కంటిన్యూటీ వచ్చింది. ఈ డిస్కంటిన్యూటీ పోయి కంటిన్యూస్గా రోడ్ రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డిజిటైజ్ చేసిన పోర్షన్ వరకు, దానికోసం ఎడిటర్లోకి వెళ్ళి మెర్జ్లోకి వెళ్ళి, అంటే ఈ ఎడిటర్లో మెర్జ్ చేయడానికి ముందే ఫస్ట్ ఫీచర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఫీచర్స్ అన్ని సెలెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, నేను డీసెలెక్ట్ చేశాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇప్పుడు డీసెలెక్ట్ చేసుకుని మీరు చెక్ చేస్తే ఇక్కడ మెర్జ్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వదు. అది ఎనేబుల్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఏ పాలిగాన్స్ అయితే మెర్జ్ చేయాలనుకుంటున్నారో ఆ పాలిగాన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిటర్లోకి వెళ్తే మెర్జ్ ఆప్షన్ ఇప్పుడు ఎనేబుల్ అయింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగింది 3 పాలిగాన్స్లో ఏ పాలిగాన్లోకి మీరు ఈ మొత్తాన్ని మెర్జ్ చేయాలనుకున్నారు 3 పాలిగాన్స్ని. నేను ఫస్ట్ పాలిగాన్ సెలెక్ట్ చేసేస్తా. ఇది ఎందుకు అడుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడంటే అన్ని ఒకటే సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న కేసులో ఏ పాలిగాన్ యొక్క ప్రాపర్టీస్ ఈ మిగతా పాలిగాన్స్ అన్నిటికీ అసైన్ అవ్వాలనుకుంటున్నాము ఆ పాలిగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, నేను మెర్జ్ చేస్తున్నా. ఇప్పుడు కంప్లీట్గా ఇది మొత్తం సింగిల్ పాలిగాన్గా జనరేట్ అయింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు రోడ్ డిజిటైజేషన్, రోడ్ పాలిగాన్ వరకు మనకి కంప్లీట్ అయింది. రోడ్ పోర్షన్ వరకు డిజిటైజేషన్ అయిపోయింది. తర్వాత మనకి నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ల్యాండ్ పార్సల్ డిజిటైజేషన్ చేయాలి. ల్యాండ్ పార్సల్ డిజిటైజేషన్ చేయడానికి ఇక్కడ క్రియేట్ ఫీచర్లో పార్సల్ పాలిగాన్లో ఏదైనా అగ్రికల్చర్ అన్నా లేకపోతే నాన్ అగ్రికల్చర్ అన్నా తీసుకోవాలి. ఇక్కడ అంతా అగ్రికల్చర్ 2 టైప్స్ ఉన్నాయి, నేను అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ అని. ఇక్కడ మనకున్నది అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి అగ్రికల్చర్ అనే పాలిగాన్ని సెలెక్ట్ చేసుకొని కన్స్ట్రక్షన్ టూల్స్లో పాలిగాన్ని సెలెక్ట్ చేసుకొని డిజిటైజేషన్ చేస్తున్నాను నేను.
ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పాలిగాన్ ఈ పార్సిల్కి డిజిటైజేషన్ చేసినప్పుడు ఇటు సైడ్ ఏమో ఈ పాలిగాన్ కామన్ బౌండరీగా ఉంది, ఇటు సైడ్ ఏమో రోడ్ కామన్ బౌండరీగా ఉంది. అప్పుడు నేను డైరెక్ట్గా ఏమీ ఎనేబుల్ చేసుకోకుండా ఏమి తీసుకోకుండా డైరెక్ట్గా ఇలా గీసుకుంటూ వెళ్తే మిడిల్లో ఏదో ఒక నోట్ మిస్ చేసే ఛాన్స్ ఉంది. అది మిస్ అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేస్తానంటే పాలిగాన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రేస్లోకి వెళ్ళి మీరు ఏదైతే కామన్ బౌండరీగా రావాలనుకుంటున్నారో ఆ కామన్ బౌండరీ స్టార్టింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇలా ట్రేస్ చేసుకుంటూ అలా చూపిస్తుంది, బౌండరీ మీద చూపిస్తుంది చూడండి. ఈ బౌండరీ కామన్ పాయింట్గా రావాలి, తర్వాత ఇటు సైడ్ కామన్ బౌండరీగా ఉంది. ఇదంతా ఇలా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ దాకా కామన్ బౌండరీ ఉంది, తర్వాత నార్మల్గా ఉంది. సో ఈ ఎండ్ పాయింట్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ అండ్ దెన్ ట్రేస్ అండ్ దెన్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని నాకు ఇక్కడికి ఎండ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. అలా కాకుండా మిడిల్లో ఇక్కడ ఏమైనా బెండ్ ఉంది, ఇక్కడ ఇంకొక పాయింట్ జనరేట్ చేయాలి అనుకుంటే అప్పుడు నేనేం చేయాలి, లైక్ ద స్కెచ్ షీట్ సైడ్ ఇంకా కంటిన్యూ చేయాలి అంటే అప్పుడు స్ట్రైట్ లైన్ సెగ్మెంట్ తీసుకొని ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు బండి స్ట్రైట్గానే ఉంది కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి స్కెచ్ని ఫినిష్ చేస్తున్నాను. స్కెచ్ని ఫినిష్ చేయాలంటే పాలిగాన్ టూల్ని ఇలా డిజిటైజ్ చేస్తూ ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే స్కెచ్ ఫినిష్ అవుతుంది. లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే మళ్ళీ పాలిగాన్ తీసుకుంది, ఇక్కడ కూడా కామన్ బౌండరీ ఉంది. సో ఇక్కడ కూడా ట్రేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ట్రేస్ తీసుకుని ఈ బౌండరీ మొత్తం కామన్గా రావాలి. తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ పార్ట్ నాకు బయటకు వచ్చేయాలి. సో స్ట్రైట్ లైన్ సెగ్మెంట్ తీసుకుని ఈ బండి మీద ఇంకొక పాయింట్ తీసుకుని ఇప్పుడు నేను ఇక్కడికి స్కెచ్ ఎండ్ చేసేయాలి. డబుల్ క్లిక్ ఇచ్చిన అది స్కెచ్ ఎండ్ అయిపోతుంది, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి ఫినిష్ స్కెచ్ కొట్టిన స్కెచ్ ఎండ్ అవుతుంది. ఇంకా మనకి డిజిటైజేషన్ చేస్తున్నప్పుడు ఈ పాలిగాన్ లేయర్ని నేను సపోజ్ తీసుకొని ఇలా తీస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ ఎక్కడ అయితే నోట్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళాము మనము అదంతా మనకి హైలైట్ అవుతూ చూపిస్తుంది. ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్స్ అలా అన్నీ చూపిస్తుంది. అలా డిస్ప్లే అవ్వాలి అంటే అలా కొన్నిసార్లు డిస్ప్లే అవ్వదు. ఏంటంటే స్నాపింగ్ ఎనేబుల్ చేయకుండా ఉంటే ఆ పాయింట్స్ డిస్ప్లే అవ్వవు. డిస్ప్లే అవ్వకపోతే మనకి డిజిటైజేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనం ఎంత జూమ్ చేసుకొని దగ్గరగా గీసినా కానీ ఇది ఎనేబుల్ అవ్వకుండా ఉంటే మనం పక్కకి గీసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏం చేయాలి అంటే ఎడిటర్లోకి వెళ్ళి అది ఎనేబుల్ అవ్వని కేసులో స్నాపింగ్లోకి వెళ్ళి స్నాపింగ్ టూల్ బార్లోకి వెళ్ళి ఇవన్నీ ఎనేబుల్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనకి చూపిస్తుంది. వీటిల్లో ఏదైనా డిజేబుల్ అయ్యి ఉంటే అది ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది డిజేబుల్ అయితే ఇదంతా ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుని క్లోజ్ చేస్తే మనకి పాలిగాన్ తీసుకున్న డిజిటైజేషన్ చేసినప్పుడు పాలిగాన్ అయినా లైన్ అయినా డిజిటైజేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఇంటర్సెక్షన్ కానీ ఎండ్ పాయింట్స్ కానీ సెంటర్ పాయింట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి అది చూపిస్తుంది, హైలైట్ అయ్యి చూపిస్తుంది. సో మనకి ఎర్రర్స్ రాకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ కామన్ బౌండరీ ఉంది కదా, ఇదంతా కామన్ బౌండరీ కదా, కామన్ బౌండరీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా ఫినిష్ చేసేయచ్చు. అలా స్టార్ట్ చేయకుండా ఇక్కడ స్టార్ట్ చేశాను కాబట్టి సో ఇది కామన్ బౌండరీ కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసి ఇదంతా ట్రేస్ ఇచ్చుకొని ఇక్కడికి ట్రేస్ ఆగిపోవాలి. నాకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇచ్చారు ట్రేస్ది. తర్వాత మళ్ళీ స్ట్రైట్ లైన్లోకి వచ్చి ఈ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్కి వచ్చాను. తర్వాత ఇది మొత్తం కామన్ బౌండరీ కదా ఉంది, ఇది స్ట్రైట్ లైన్ సెగ్మెంట్ కాబట్టి ప్రాబ్లం లేదు. లేకపోతే ఈ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసే ముందే ట్రేస్ ఆన్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకునే ముందే ట్రేస్ ఆన్ చేసుకుని ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి స్కెచ్ ఎండ్ చేసేయడమే. నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను, అయిపోయింది.
సేమ్ వేలో మిగతా పార్సెల్స్ అన్నీ కూడా డిజిటైజేషన్ చేసుకోవాలి. ఇలా కొన్ని ల్యాండ్ పార్సెల్స్ని నేను డిజిటైజ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మీరు పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని డిజిటైజేషన్ కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు స్కెచ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్కెచ్ నుంచి బయటికి రావాలంటే ఇక్కడ సెలెక్ట్ ఫీచర్స్ అని ఒక టూల్ ఉంది, సెలెక్షన్ టూల్. దాని మీదకి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా సెలెక్షన్ టూల్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ ఫీచర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీచర్ సెలెక్ట్ అయింది. తర్వాత ఇప్పుడు రోడ్ పాలిగాన్ జనరేట్ చేసుకుందాం, మనం పార్సల్ పాలిగాన్ జనరేట్ చేసుకుందాం. అయితే రెండు సేమ్ కలర్ ఉన్నాయి కదా, కలర్ చేంజ్ చేసుకుందాం కొంచెం డిఫరెన్స్ తెలియడానికి. కలర్ చేంజ్ చేయడానికి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీలో ఈ కలర్ మీద, సింబల్ కలర్ మీద మనము క్లిక్ చేస్తే ఇప్పుడు ఏదైనా కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హాలోగా ఉంచేయాలి అనుకుంటే హాలో మీద క్లిక్ చేసుకుంటే రోడ్ మొత్తం హాలోగా కనిపిస్తుంది. రెండింటికి డిఫరెన్స్ తెలియడం కోసమని వేరే కలర్ అసైన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి డిజిటైజేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. సేమ్ వేలో మిగతా అన్ని పార్సెల్స్కి కూడా మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనము ట్రేస్ స్నాపింగ్ ఎనేబుల్ చేసుకుని ట్రేస్ యూజ్ చేస్తే మొత్తం డిజిటైజేషన్ చేసుకుంటే మనకి ఎక్కడ ఇలాంటి గ్యాప్స్ కానీ ఓవర్ ల్యాప్స్ కానీ ఎక్కడ రావు. ఈ గ్యాప్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఓవర్ ల్యాప్స్ ఏది జనరేట్ అవ్వదు. ఇక్కడ నాకు ఎందుకు జనరేట్ అయింది అంటే నేను టోపాలజీ అప్లై చేసినప్పుడు, నెక్స్ట్ మనం టోపాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి టోపాలజీ అప్లై చేసినప్పుడు ఇది నాకు ఎర్రర్గా చూపిస్తే అసలు కరెక్షన్ ఎలా అప్లై చేయాలి అన్నది చూపించవచ్చు అనే వ్యూలో నేను ఇక్కడ ఆ రెండు టూల్స్ యూజ్ చేయకుండా నార్మల్గా ఎర్రర్స్ జనరేట్ చేశాను, కావాలని జనరేట్ చేసిన ఎర్రర్స్ ఇది. నెక్స్ట్ టోపాలజీ గురించి డిస్కస్ చేద్దాం. టోపాలజీ అంటే topology expresses the spatial relationship between features. ఒక డేటా సెట్లో డిఫరెంట్ ఫీచర్స్ మధ్య, అడ్జసెంట్ ఫీచర్స్ మధ్య, లేకపోతే విత్ ఇన్ ఫీచర్ క్లాస్లో డిఫరెంట్గా క్రియేట్ చేసిన పాలిగాన్స్ ఆర్ లైన్స్ మధ్య ఉన్న స్పేషియల్ రిలేషన్షిప్ని ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది, లైక్ అడ్జసెన్సీ. ఈ టోపాలజీలో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి మనకి. మస్ట్ నాట్ ఓవర్లాప్, మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్, మస్ట్ నాట్ ఇంటర్సెక్ట్ విత్, ఇలాంటి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ రూల్స్ మనం టోపాలజీలో యాడ్ చేసుకొని అప్లై చేసుకుంటే ఫీచర్ క్లాసెస్కి ఆ రూల్ ఫాలో అవ్వకుండా ఏదైతే ఫీచర్ జనరేట్ చేసామో, అంటే ఎక్కడైనా మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ అనేది రూల్ అప్లై చేసుకున్నాం అనుకోండి ఏదైనా ఫీచర్ క్లాస్కి, ఎక్కడైనా గ్యాప్ ఉంటే అది ఎర్రర్గా చూపించి మన కరెక్షన్ అప్లై చేయడానికి ఎనేబుల్ చేసిద్ది అనమాట. అది ఒక ఎర్రర్గా డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ వే మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ అయినా, మస్ట్ నాట్ ఓవర్లాప్ అయినా, మస్ట్ నాట్ హ్యావ్ డాంగిల్స్ అయినా, ఇలా ఏ రూల్ అప్లై చేస్తే ఆ రూల్ ఎక్కడ ఫాలో అవ్వకుండా మనము ఫీచర్స్ జనరేట్ చేసాము అంటే ఓవర్లాప్ అవుతున్నప్పుడు మస్ట్ నాట్ హ్యావ్ ఓవర్లాప్స్ అనేది రూల్ అప్లై చేస్తే ఓవర్లాప్స్ ఎక్కడ ఉంటే అది ఎర్రర్గా చూపిస్తుంది. గ్యాప్స్ అప్లై చేసినప్పుడు మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ అంటే గ్యాప్స్ ఎక్కడ ఉంటే అది మనకి ఎర్రర్గా చూపిస్తుంది. అలానే మస్ట్ నాట్ హ్యావ్ డాంగిల్స్ అంటే లైన్ ఫీచర్ క్లాస్ కేసులో అది అప్లై చేస్తాము. మస్ట్ నాట్ హ్యావ్ డాంగిల్స్ అంటే డాంగిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఓవర్ షూట్స్ కానీ అండర్ షూట్స్ కానీ ఎక్కడ ఉంటే అది మనకి ఎర్రర్గా చూపిస్తుంది. ఇప్పుడు టోపాలజీ అనేది 2 సోర్సెస్ నుంచి మనం తీసుకోవచ్చు. ఆర్క్ మ్యాప్లో 2 వేస్ ఉన్నాయి అది ఎనేబుల్ చేసుకోవడానికి, టూల్ బాక్స్ ఎనేబుల్ చేసుకోవడానికి. ఫస్ట్ ఏంటంటే ఆర్క్ టూల్ బాక్స్లో డేటా మేనేజ్మెంట్లో టోపాలజీకి వెళ్ళొచ్చు, లేదంటే ఎడిటర్ టూల్ బార్ నుంచి అడ్వాన్స్డ్ టోపాలజీ నుంచి అడ్వాన్స్డ్ ఎడిటింగ్లోకి వెళ్ళి టోపాలజీకి వెళ్ళొచ్చు. రెండిట్లో ఏదైనా సేమ్ ఇక్కడ చూడండి. సెర్చ్ ఫర్ టూల్స్కి వెళ్ళి ఇక్కడ ఆర్క్ టూల్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది కదా, దీనిలో టోపాలజీ కోసం సెర్చ్ చేయండి.
ఫస్ట్ డేటా మేనేజ్మెంట్కి ఆ టూల్ బాక్స్లో డేటా మేనేజ్మెంట్కి వెళ్ళి టోపాలజీకి వెళ్ళాలి. ఇక్కడ టోపాలజీ, దేని నుంచి అయినా టోపాలజీని తీసుకోవచ్చు. లేదంటే ఎడిటర్లో అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్స్ కూడా టోపాలజీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంది. ఇది యాక్చువల్గా ఇది టోపాలజీ టూల్ బార్. ఇప్పుడు మనం డిసేబుల్ చేసేద్దాం. ఈ 2 వేస్లో మనం టోపాలజీకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ టోపాలజీ అనేది ఒక ఫీచర్ డేటా సెట్కి అప్లై చేయొచ్చు. 2-3 ఫీచర్ డేటా సెట్స్ మధ్య అది అప్లై చేయలేము. ఇక్కడ మనం చూసుకుంటే కెటలాగ్లో ఈ జీడిపి ఫైల్లో ఏపీ గవర్నమెంట్ అనే జీడిపి ఫైల్లో ఏపీ ఎస్ఎల్ఆర్ అనే ఫీచర్ డేటా సెట్ ఉంది. ఆ ఫీచర్ డేటా సెట్లో మనం ఈ ఫీచర్ క్లాసెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. పార్సల్ పాలిగాన్, రోడ్ సెంటర్ లైన్, రోడ్ పాలిగాన్ అనేవి. ఇప్పుడు ఈ ఫీచర్ క్లాస్కి అంటే ఏపీఎస్ఎల్ఆర్ మొత్తానికి మనం ఒక టోపాలజీ చెక్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఈ జీడిపి ఫైల్లో ఇంకొక ఫీచర్ క్లాస్ ఫీచర్ డేటా సెట్ అనేది క్రియేట్ చేసుకొని ఏపీ గవర్నమెంట్ అని ఇచ్చుకున్నాం. ఇది ఏపీ గవర్నమెంట్ అని ఒక ఫీచర్ డేటా సెట్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఇలా క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు దీనిలో ఏదైనా ఫీచర్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. జస్ట్ లైక్ పాలిగాన్, ఆల్రెడీ పాలిగాన్ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ పాలిగాన్లో నేను ఏమైనా డిజిటైజేషన్ చేస్తే ఈ పాలిగాన్కి ఈ ఏపీఎస్ఎల్ఆర్లో ఉన్న పాలిగాన్స్కి నేను కరెక్షన్ అప్లై చేయాలనుకుంటే ఇవి 2 డిఫరెంట్ డేటా సెట్స్లో ఉన్నప్పుడు నేను టోపాలజీ అప్లై చేయడానికి కుదరదు. ఒకవేళ టోపాలజీ అప్లై చేసుకోవాలి అంటే దీనికి వీటికి కూడా ఇది కూడా ఇక్కడ కాపీ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనం టోపాలజీ కరెక్షన్ అనేది ఓన్లీ సింగిల్ ఫీచర్ డేటా సెట్కి మాత్రమే అప్లై చేయగలము. ఆ ఫీచర్ డేటా సెట్లో ఉన్న ఫీచర్ క్లాసెస్ అన్నింటినీ దానిలో ఇన్వాల్వ్ చేయొచ్చు టోపాలజీలో. లిమిటేషన్ ఫీచర్ డేటా సెట్కి మాత్రమే అప్లై చేయగలం. సింగిల్ ఫీచర్ డేటా సెట్కి ఒకసారి టోపాలజీ అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీనిలో పార్సల్ పాలిగాన్ అండ్ రోడ్ పాలిగాన్ 2 ఈ ఫీచర్ డేటా సెట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం టోపాలజీ చెక్లో యూజ్ చేయొచ్చు. టోపాలజీ చెక్ ఈ రెండింటికి చేయొచ్చు. నెక్స్ట్ మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ అంటే ఇలా గ్యాప్ ఉన్న పోర్షన్. ఇప్పుడు ఇలా మొత్తం గ్యాప్స్ లేకుండా ఉన్న పోర్షన్లో మనకి ఎక్కడ ఎర్రర్ కనిపించదు. ఇలా గ్యాప్స్ మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ అనే రూల్ మనం యూజ్ చేస్తే టోపాలజీలో ఇలా గ్యాప్ ఉన్న పోర్షన్ని ఇలా ఎర్రర్లో చూపిస్తుంది. నెక్స్ట్ మస్ట్ నాట్ ఓవర్లాప్ అనేది రూల్ యూజ్ చేసినప్పుడు మనం ఓవర్లాప్స్ లేని చోట మనకేమీ ఎర్రర్లో చూపించదు. ఓవర్లాప్ ఎక్కడైనా వస్తే అది ఇలా ఎర్రర్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మస్ట్ నాట్ ఓవర్లాప్ విత్ అంటే ఇవి 2 సేమ్ ఫీచర్ క్లాసెస్కి అప్లై చేస్తాము. సేమ్ ఫీచర్ క్లాస్లో మనం క్రియేట్ చేసిన పాలిగాన్స్ అనేవి మధ్య గ్యాప్స్ ఉండకూడదు, ఒకటి ఇంకొక దాంతో ఓవర్లాప్ అవ్వకూడదు. అవి ఈ 2 రూల్స్. ఇది డిఫరెంట్ ఫీచర్ క్లాసెస్ మధ్య అప్లై చేసే రూల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ పార్సెల్ది పాలిగాన్ అండ్ రోడ్ పాలిగాన్ జనరేట్ చేసుకున్నాం. ఆ రెండింటి మధ్య ఈ రూల్ అప్లై చేసామనుకోండి,
రోడ్ పాలిగాన్ మస్ట్ నాట్ ఓవర్లాప్ విత్ ల్యాండ్ పార్సల్ పాలిగాన్ అనే రూల్ అప్లై చేస్తే అప్పుడు ఇలా ఉన్నప్పుడు ఓవర్లాప్స్ ఏమీ లేని చోట మనకి ఎర్రర్లో చూపించదు. ఎక్కడైనా ఓవర్లాప్ ఉంటే ఇలా ఎర్రర్లో చూపిస్తుంది. అట్లనే లైన్స్కి మనము మస్ట్ నాట్ హ్యావ్ యాంగిల్స్ అనేది ఎక్కువగా అప్లై చేస్తాం రూల్. ఈ మస్ట్ నాట్ హ్యావ్ యాంగిల్స్ అనే రూల్ అప్లై చేసి మనం టోపాలజీ చెక్ చేస్తే డాంగిల్స్ లేని చోట, డాంగిల్ అంటే ఓవర్ షూట్ అండర్ షూట్ కదా, సో డాంగిల్స్ లేని చోట ఇలా ఉన్నప్పుడు మనకి ఏమీ ఎర్రర్లా డిస్ప్లే అవ్వదు. డాంగిల్స్ ఏమన్నా ఉంటే ఇలా ఎర్రర్లా డిస్ప్లే అయితే దానికి కరెక్షన్ అప్లై చేయాల్సి వస్తుంది మనం. ఇలా మనకి చాలా చాలా నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. దానికి కరెక్షన్స్ కూడా కరెక్ట్ చేయడానికి కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం మెయిన్గా యూజ్ చేసేది ఈ 3 రూల్సే యూజ్ చేస్తాం. పాలిగాన్స్కి ఏమో మస్ట్ నాట్ ఓవర్లాప్, మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్, మస్ట్ నాట్ ఓవర్లాప్ విత్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ లైన్స్కి వచ్చేసరికి మస్ట్ నాట్ హ్యావ్ డాంగిల్స్ అనేది మెయిన్గా యూజ్ చేస్తాం. ఒకవేళ మస్ట్ నాట్ ఓవర్లాప్ అనే రూల్ మనం అప్లై చేసినప్పుడు పాలిగాన్కి అది ఎర్రర్గా చూపిస్తే, ఇలా ఎర్రర్లా డిస్ప్లే అయితే అప్పుడు మనం 3 ఆప్షన్స్ యూజ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా మనము క్రియేట్ ఫీచర్ అండ్ మెర్జ్ అనే ఆప్షన్స్ యూజ్ చేసి కరెక్ట్ చేస్తాము. క్రియేట్ ఫీచర్ అంటే ఏమైంది అంటే ఇది ఒక సింగిల్ పాలిగాన్గా జనరేట్ అయ్యింది గ్యాప్ ఉన్న పోర్షన్. అది దీనిలోనూ కూడా కలవకుండా సింగిల్ పాలిగాన్గా ఈ ఓవర్లాప్ అయిన పోర్షన్ని మనము ఒక కొత్త పాలిగాన్గా జనరేట్ చేసుకుంటాం అనమాట. అలా కాకుండా మెర్జ్ అనేది యూజ్ చేస్తే ఏమైంది అంటే ఈ పాలిగాన్ని మనము ఏదైతే ఈ పాలిగాన్లోకి లేకపోతే ఈ పాలిగాన్లోకి మెర్జ్ చేసేయచ్చు ఈ మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే. అది మస్ట్ నాట్ ఓవర్లాప్ అనే రూల్ మనం అప్లై చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తే కరెక్షన్కి 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం. మెయిన్గా సబ్ట్రాక్ట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. సబ్ట్రాక్ట్ అనేది యూజ్ చేస్తే ఏమైంది అంటే ఇది డిలీట్ అయిపోతుంది ఈ పోర్షన్. నెక్స్ట్ మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్. మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ అనేది మనం యూజ్ చేస్తే రూల్ అప్లై చేసినప్పుడు ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఇలా ఎర్రర్లో చూపిస్తుంది. అలా ఎర్రర్లో చూపించినప్పుడు క్రియేట్ ఫీచర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనము దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఫీచర్ అంటే అదేమైంది అంటే ఇప్పుడు ఇది క్రియేట్ ఫీచర్ అని క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక పాలిగాన్ జనరేట్ అయింది. అక్కడ ఎంటీ జామెట్రీ, అక్కడ ఏమీ లేదు, అక్కడ పాలిగాన్ జనరేట్ అయ్యి లేదు. ఒకవేళ పాలిగాన్ జనరేట్ అయ్యి ఉంటే దీన్ని ఏదో ఒక పాలిగాన్లోకి, ఇక్కడ ఉన్న 3 పాలిగాన్స్లో ఏదో ఒక పార్ట్లోకి మనం మెర్జ్ చేయడానికి ఆప్షన్ చూపించేవాడు. కానీ ఇది పాలిగాన్ జనరేట్ అయ్యి లేదు, ఎంటీగా ఉన్న పోర్షన్. సో ఫస్ట్ దీన్ని దేనిలో కన్నా మెర్జ్ చేసుకోవాలి అంటే అక్కడ మనం ఒక పాలిగాన్ జనరేట్ చేసుకోవాలి. అందుకని క్రియేట్ ఫీచర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట మనం. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి టోపాలజీ చెక్ చేద్దాం. మనం జనరేట్ చేసిన డిజిటైజేషన్ చేసిన పార్ట్కి టోపాలజీ చెక్ చేద్దాం. దానికోసం మనం డిజిటైజేషన్ ఏపీఎస్ఎల్ఆర్ అనే ఫీచర్ డేటా సెట్లోనే కదా చేసింది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి టోపాలజీ cannot create topology in the selected feature dataset because feature dataset is in use by another applications or user. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎడిటర్లోకి ఇది ఎడిటర్ ఎనేబుల్ చేసి ఉంది కాబట్టి మనకి అక్కడ టోపాలజీ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అవ్వట్లేదు. అది ఎనేబుల్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎడిటింగ్ స్టాప్ చేసుకోవాలి. దానికోసం ఎడిటర్లోకి వచ్చి స్టాప్ ఎడిటింగ్ చేయాలి. అప్పుడు డూ యూ వాంట్ టు సేవ్ యువర్ ఎడిట్స్ అనేది ఎస్ పెట్టాలి. సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకపోతే మనకి టోపాలజీ కరెక్షన్ అప్లై అవ్వదు. అది ఓకే ఎంటీ జాబ్. ఇప్పుడు మనం సేవ్ చేయకపోతే మనం క్రియేట్ చేసిన డిజిటైజేషన్ పార్ట్ మొత్తం పోతుంది. అప్పుడు మనం టోపాలజీ అప్లై చేసినా ఏమీ ఎర్రర్స్ ఉండదు. అసలు డిజిటైజేషన్ పార్ట్ లేనప్పుడు ఎర్రర్స్ అని మనకి ఏమి డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ సేవ్ చేసుకోవాలి మనం ఎడిట్స్. మనం క్రియేట్ చేసిన డిజిటైజేషన్ పార్ట్ మొత్తం సేవ్ అయ్యిద్దాం. సేవ్ అయిన తర్వాత మనం ఈ ఫీచర్ క్లాసెస్ అన్ని దేనిలో అయితే ఉన్నాయో ఆ ఫీచర్ డేటా సెట్ మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని న్యూలోకి వెళ్ళి టోపాలజీ ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఇంతకుముందు మనకి ఎర్రర్ మెసేజ్ చూపించింది, ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఎడిటింగ్ స్టాప్ చేస్తే ఎనేబుల్ అయింది. నెక్స్ట్
టాలరెన్స్ క్లస్టర్ టాలరెన్స్ డిఫాల్ట్గా వచ్చేది ఇది మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం లైన్స్కి కరెక్షన్ ఏం అప్లై చేయట్లేదు కాబట్టి క్లస్టర్ టాలరెన్స్ గురించి ఎక్కువ నెక్స్ట్ లైన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లైన్స్కి ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు లైన్స్ కేసులో ఎక్కువగా క్లస్టర్ టాలరెన్స్ అనేది లైన్స్కి కరెక్షన్ అప్లై చేసినప్పుడు క్లస్టర్ టాలరెన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. పార్సల్ పాలిగాన్స్లో ఎక్కువ మనం యూజ్ చేయము కానీ నెక్స్ట్ పాలిగాన్స్కి పార్సల్కైనా రోడ్కైనా దేనికైనా పాలిగాన్స్ కరెక్షన్ యూజ్ చేసినప్పుడు మనము అది ఎక్కువ యూజ్ చేయము. నెక్స్ట్ మనం ఇప్పుడు కరెక్షన్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నాం, రోడ్ సెంటర్ లైన్ జస్ట్ రోడ్ పాలిగాన్ని డిజిటైజేషన్ చేయడానికి మాత్రమే మనం ఇప్పుడు తీసుకున్నాము. ఎక్కువ లైన్స్ ఉన్నప్పుడు లైన్స్కి కూడా కరెక్షన్ టోపాలజీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక రోడ్ సెంటర్ లైన్ని తీసుకుని అది కూడా 3 లైన్స్ వరకు మనం డిజిటైజేషన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రోడ్ సెంటర్ లైన్ని మనం టోపాలజీలో యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం. జస్ట్ ఈ 2 పాలిగాన్స్ వరకే నేను టోపాలజీ చేస్తున్నాను. అదేంటి పార్సల్ పాలిగాన్ అండ్ రోడ్ పాలిగాన్. అవి రెండు సెలెక్ట్ చేసుకుని వేటినైతే మనము టోపాలజీగా ఇన్వాల్వ్ చేయాలనుకున్నాము ఆ 2 ఫీచర్ క్లాసెస్ని మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ర్యాంకింగ్ అడుగుతుంది. ఈ ర్యాంకింగ్ ఏంటి అంటే ఈ ఫీచర్ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది ఇది. ఇప్పుడు మన ర్యాంక్ ఫస్ట్ ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే ర్యాంక్ సెకండ్ ఇచ్చింది ఎక్కువ మూవ్ అయింది మనం కరెక్షన్స్ అప్లై చేస్తున్నప్పుడు. అంటే ర్యాంక్ 1 ఉన్న దానికంటే ర్యాంక్ 2 ఉన్నది లెస్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఏదైనా కరెక్షన్ అప్లై చేసినప్పుడు ఈ రెండింటిలో ఏ ఫీచర్ క్లాస్ ఎక్కువ మూవ్ అయ్యిద్ది అంటే దానికి దేనికైతే తక్కువ ఉందో లీస్ట్ ఏదైతే ఉందో అదే మూవ్ అయ్యిద్ది. ఇక్కడ మనం 1 అనేది రోడ్కి ఇచ్చుకుందాము, నెక్స్ట్ 2 అనేది ల్యాండ్ పార్సల్కి ఇచ్చుకుందాం. ఇప్పుడు మనం కరెక్షన్స్ అప్లై చేసినప్పుడు రోడ్ పాలిగాన్ ఎక్కువ మూవ్ అవ్వదు, పార్సల్ పాలిగాన్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. కరెక్షన్స్ అప్లై చేసినప్పుడు పార్సల్ పాలిగాన్ ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇది ఇంపార్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మీరు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చుకుంటే అంత డ్రాప్ డౌన్ మనకు వస్తుంది. ఎన్ని ర్యాంక్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే అన్ని ర్యాంక్స్కి ఒక 10 ర్యాంక్స్ మీరు ఇచ్చుకోవాలి అనుకుంటే 10 ఫీచర్ క్లాసెస్ ఉన్నప్పుడు ఇక్కడ 10 ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 2నే ఉన్నాయి కాబట్టి 5 ఉంచేస్తున్నాను నేను. నెక్స్ట్కి వెళ్ళి యాడ్ రోలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏమేమి కరెక్షన్స్ అప్లై చేయాలి, పార్సల్ పాలిగాన్ మస్ట్ నాట్ ఓవర్లాప్, హ్యావ్ ఓవర్లాప్స్. పార్సల్ పాలిగాన్స్లో ఓవర్లాప్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఈ రూల్ ఎలా అనమాట, ఒకవేళ ఓవర్లాప్స్ ఏమీ లేకపోతే మనకు అది ఎర్రర్లో చూపించదు. ఎక్కడైనా ఓవర్లాప్ వచ్చింది అంటే ఇలా ఎర్రర్లో చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకునే ప్రతి రూల్కి పక్కనే ఇలా డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. నాకు ఈ రూల్ కావాలి, ఇప్పుడు ఈ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుని పార్సల్ పాలిగాన్ ఫస్ట్ నాకు మస్ట్ నాట్ ఓవర్లాప్ అనే రూల్ కావాలి కాబట్టి అది సెలెక్ట్ చేసుకుని ఓకే, ఈ రూల్ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొకటి పార్సల్ పాలిగాన్ మస్ట్ నాట్ ఓవర్లాప్ అయిపోయింది. నెక్స్ట్ మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ అవ్వాలి కదా, మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్. ఇక్కడ ఈ రూల్ నేను అప్లై చేసుకున్నప్పుడు ఎక్కడైనా గ్యాప్స్ లేకుండా మనకి పాలిగాన్ క్రియేట్ అయినప్పుడు అది ఎర్రర్లో చూపించదు. ఎక్కడైనా గ్యాప్స్ వచ్చినాయి అంటే అది ఎర్రర్లో చూపిస్తుంది. రూల్ డిస్క్రిప్షన్ ప్రతి రూల్కి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక రూల్, నెక్స్ట్ పార్సల్ పాలిగాన్ మస్ట్ నాట్ ఓవర్లాప్ విత్ ఇక్కడ రోడ్ పాలిగాన్. పార్సల్ పాలిగాన్ రోడ్ పాలిగాన్ని ఓవర్లాప్ అవ్వకూడదు. ఎక్కడైనా ఓవర్లాప్స్ ఉంటే ఈ రూల్ అప్లై చేసినప్పుడు అది ఎర్రర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ finish. The new topology has been created. Would you like to validate it now? Yes. ఇప్పుడు వ్యాలిడేట్ అయింది టాపాలజీ లేయర్ క్రియేట్ అయింది, వ్యాలిడేట్ కూడా అయింది. ఇప్పుడు మనకి అవేర్స్ డిస్ప్లే అవ్వాలి అంటే
ఈ టోపాలజీ లేయర్ని లేయర్స్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మనకి ఏం ఎర్రర్స్ వచ్చినాయి అన్నది తెలియాలి కాబట్టి టోపాలజీ టూల్ బార్ని ఫస్ట్ తీసుకున్నాం. టోపాలజీ టూల్ బార్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ టూల్ బార్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇలా టూల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. దాన్ని టోపాలజీని ఎనేబుల్ చేసుకుంటే మనకి టోపాలజీ టూల్ బార్ అనేది డిస్ప్లే అయింది. కాకపోతే దీనిలో ఏ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయ్యలేదు. ఎనేబుల్ అవ్వాలి అంటే ఎడిటర్లోకి వెళ్ళి స్టార్ట్ ఎడిటింగ్ చేసుకోవాలి. స్టార్ట్ ఎడిటింగ్ చేసుకుంటే ఇప్పుడు టోపాలజీ టూల్ బార్ ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎర్రర్ ఇన్స్పెక్టర్లోకి వెళ్ళాలి. ఎర్రర్ ఇన్స్పెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వట్లేదు కదా. డిస్ప్లే అవ్వాలంటే సెర్చ్ నౌ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు అన్ని ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి. ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రతి ఎర్రర్ మీద ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇలా హైలైట్ అయి చూపిస్తుంది ఆ ఎర్రర్ని. ఇది ఎర్రర్, ఫస్ట్ ఎర్రర్. ఇక్కడ గ్యాప్ ఉంది. సో గ్యాప్స్ వచ్చినప్పుడు నేను అప్లై చేయాల్సిన కరెక్షన్ ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు అది ఫస్ట్ ఒక ఫీచర్గా క్రియేట్ చేయాలి, అంటే పాలిగాన్గా క్రియేట్ చేసుకోవాలి. సో నేను అది క్రియేట్ చేసుకోవడానికి ఈ ఎర్రర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ఫీచర్ అంటే అదొక పాలిగాన్గా క్రియేట్ అయింది. అది ఇంకా ఎర్రర్లో చూపించదు. అది గ్యాప్ ఉంది కాబట్టి ఇంతకుముందు ఎర్రర్లో చూపించింది. ఆ గ్యాప్లో మీరు పాలిగాన్ క్రియేట్ చేసేసారు కదా, సో అది ఇంకా ఎర్రర్లో చూపించదు. నెక్స్ట్ ఎర్రర్ ఏంటి? ఇక్కడ ఉంది. ఆ ఎర్రర్ ఏంటి? మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్ వచ్చింది, అంటే ఒక గ్యాప్ ఎర్రర్ అది. ఇదంతా గ్యాప్గా ఉంది. సో గ్యాప్ వచ్చినప్పుడు నేను అప్లై చేయాల్సిన కరెక్షన్ ఏంటి? అదొక ఫీచర్లా క్రియేట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ఫీచర్. ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది. సో ఇది ఎర్రర్గా చూపించదు. నెక్స్ట్ ఎర్రర్ ఏంటి? నెక్స్ట్ ఎర్రర్ మనకి బౌండరీగా చూపిస్తుంది. బౌండరీ మొత్తం ఎర్రర్గా చూపిస్తుంది. ఈ బౌండరీ యాక్చువల్గా ఎర్రర్ కాదు, బౌండరీ పార్ట్ అనేది. ఎందుకంటే మనం ఇంకా డిజిటైజేషన్ కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేస్తే ఈ సరౌండింగ్ పోర్షన్స్ అన్ని కవర్ అయిపోతాయి, అప్పుడు అది గ్యాప్గా ఉండదు. సో ఈ కేసులో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కరెక్షన్ ఏం అప్లై చేయకూడదు, ఇది గ్యాప్ కాదు కాబట్టి. ఇక్కడ మార్క్ యాజ్ ఎక్సెప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి రైట్ క్లిక్ ఇచ్చి. అప్పుడు అది ఎర్రర్లో చూపించదు. అది యాక్చువల్గా గ్యాప్ ఎర్రర్ కాదు కాబట్టి మనం అది ఎక్సెప్షన్లో సెలెక్ట్ చేసుకున్నాం, అది ఇంకా గ్యాప్గా చూపించదు. నెక్స్ట్ మస్ట్ నాట్ హ్యావ్ గ్యాప్స్లో ఇంకొక గ్యాప్, ఇది కూడా క్రియేట్ ఫీచర్ చేసుకోండి, పాలిగాన్గా క్రియేట్ అయితే. నెక్స్ట్ మస్ట్ నాట్ ఓవర్లాప్ విత్ పార్సల్ పాలిగాన్. పార్సల్ పాలిగాన్ మస్ట్ నాట్ ఓవర్లాప్ విత్ రౌట్ పాలిగాన్లో ఎర్రర్ ఇక్కడ ఓవర్లాప్ అయింది చూపిస్తుంది. ఇలా ఓవర్లాప్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మెర్జ్ ఆర్ సబ్ట్రాక్ట్ మెర్జ్ చేసుకుందాము. మెర్జ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. నేను పక్కన ఉన్న ల్యాండ్ పార్సిల్లో అయినా దాన్ని మెర్జ్ చేసుకోవచ్చు, లేకపోతే రోడ్ పాలిగాన్లో అయినా మెర్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓవర్లాప్ అయిన పోర్షన్ యాక్చువల్గా దేనికి వస్తుంది? రోడ్ కిందకి వస్తుంది. సో నేను దీన్ని దేనిలోకి మెర్జ్ చేసుకోవాలి? రోడ్ పాలిగాన్లోకి మెర్జ్ చేసుకోవాలి. సో రోడ్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే రోడ్ పాలిగాన్లోకి అది మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఎర్రర్లో చూపించదు. నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ వచ్చిన పోర్షన్ కూడా ఇది రోడ్, యాక్చువల్గా రోడ్ పోర్షన్లోకి ఈ ల్యాండ్ పార్సిల్ పోర్షన్ని మనం డిజిటైజ్ చేసేసాం కాబట్టి ఈ పోర్షన్ కూడా దేనిలో మెర్జ్ అవ్వాలి? మనకి ఇక్కడ కూడా మెర్జ్ అనే కరెక్షన్ అప్లై చేయాలి. ఆ మెర్జ్ అవ్వడం అది దేనిలోకి మెర్జ్ అవ్వాలి? రోడ్ పాలిగాన్లోకి మెర్జ్ అవ్వాలి. సో ఇక్కడ రోడ్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ ఏముంది? మస్ట్ నాట్ ఓవర్లాప్లో వచ్చింది. మస్ట్ నాట్ ఓవర్లాప్ ల్యాండ్ పార్సల్ పాలిగాన్, ఒక పాలిగాన్ సేమ్ పార్సల్ పాలిగాన్స్లోని ఒక పాలిగాన్ ఇంకొక పాలిగాన్తో ఓవర్లాప్ అయిన పోర్షన్ అనమాట. ఈ ఓవర్లాప్ అనే ఎర్రర్ ఓవర్లాప్ రూల్ అప్లై చేసినప్పుడు ఎర్రర్ వస్తే మనం మెర్జ్ చేసుకోవడం. ఈ మెర్జ్ చేసుకోవడం దేనిలో మెర్జ్ చేసుకోవాలి? ఏదైనా ఈ ల్యాండ్ పార్సిల్లో అయినా మెర్జ్ చేసుకోవచ్చు, ఈ ల్యాండ్ పార్సిల్లో అయినా మెర్జ్ చేసుకోవచ్చు. నేను ఈ ల్యాండ్ పార్సిల్లో మెర్జ్ చేసేస్తున్నాను.
ఏ ల్యాండ్ పార్సెల్‌లో మెర్జ్ చేయాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ పార్సెల్‌ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోవాలి. నేను ఈ ల్యాండ్ పార్సెల్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. నెక్స్ట్ ఈ పోర్షన్ చూపిస్తుంది. ఇది కూడా ఓవర్‌లాప్ అయిన పోర్షన్. మస్ట్ నాట్ ఓవర్‌లాప్‌లో వచ్చింది కాబట్టి ఓవర్‌లాప్ అయిన పోర్షన్. దీనికి నేను మెర్జ్ ఓవర్‌లాప్స్‌లో వచ్చింది అంటే అది మెర్జ్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మనం మెర్జ్ చేయాలి. ఏదర్ ఈ పాలిగాన్‌లో అయినా, ఈ పాలిగాన్‌లో అయినా మనం మెర్జ్ చేసుకోవచ్చు. నేను ఈ పాలిగాన్‌లో మెర్జ్ చేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మస్ట్ నాట్ ఓవర్‌లాప్ విత్ లోడ్ పాలిగాన్ మస్ట్ నాట్ ఓవర్‌లాప్ విత్ పార్సెల్ పాలిగాన్ లాగా ఇంకొక ఎర్రర్ చూపించింది మనకి ఇక్కడ. ఇది 2 ఓవర్‌లాప్ అయిన పోర్షన్ అంటే పార్సెల్ పాలిగాన్‌ని మనం లోడ్ పోర్షన్‌లోకి తీసుకొచ్చేసాం. సో, అది దేనిలో మెర్జ్ అవ్వాలి? లోడ్ పాలిగాన్‌లో మెర్జ్ అయిపోవాలి. దానికోసం మనం ఏం చేయాలి? మెర్జ్‌లోకెళ్ళి దేనిలో మెర్జ్ చేయాలి మనం? లోడ్ పాలిగాన్‌లో. అది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకా అన్ని ఎర్రర్స్‌కి మనం కరెక్షన్స్ అప్లై చేసేసాము. అందులో మనకి ఇప్పుడు ఓవర్‌లాప్స్ ఇది మనం డిజిటలైజేషన్ పార్ట్ చెక్ చేసుకుంటే ఓవర్‌లాప్స్ కానీ, గ్యాప్స్ కానీ ఏమీ లేవు కాబట్టి ఇంకా మనకి ఎర్రర్స్ కూడా ఏమీ లేవు. సో, నెక్స్ట్ టోపాలజీ క్లోజ్ చేసేసుకొని టోపాలజీ లేయర్ కూడా తీసేసుకొని రిమూవ్ చేసుకొని ఇది ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఈ డేటా సెట్ మీద క్లిక్ చేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్లో గ్యాప్స్ వచ్చిన చోట పాలిగాన్స్గా క్రియేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ 3 పాలిగాన్స్ గ్యాప్స్ వస్తే క్రియేట్ చేసినవి మనం. ఈ గ్యాప్స్ వచ్చిన చోట క్రియేట్ చేసిన పాలిగాన్స్ ఏంటి? ఏదో ఒక దానిలో మనం మెర్జ్ చేసుకోవాలంటే ఇది మనకి పాలిగాన్‌ది డిజిటైజేషన్ టూల్ ఎనేబుల్ అయ్యింది. మనకి సెలెక్షన్ టూల్ ఎనేబుల్ అవ్వాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఫీచర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పోర్షన్ని నేను ఏదో దీనిలో అయినా మెర్జ్ చేసుకోవచ్చు, దీనిలో అయినా మెర్జ్ చేసుకోవచ్చు. నేను దీనిలో మెర్జ్ చేయాలనుకుంటే ఇది ప్లస్ ఈ పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ఎడిటర్లోకి వెళ్ళి మెర్జ్ చేసినప్పుడు ఈ పాలిగాన్ మొత్తాన్ని ఆ చిన్న పాలిగాన్లోకి మెర్జ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ పాలిగాన్ మొత్తాన్ని దానిలోకి మెర్జ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏ పాలిగాన్ అయితే మనం సెలెక్ట్ చేస్తామో దానికి ఉన్న ప్రాపర్టీస్ ఈ పాలిగాన్కి నెక్స్ట్ పాలిగాన్కి కూడా అసైన్ అవుతాయి అన్నమాట మనకి. నేను ఈ పాలిగాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పాలిగాన్ కూడా ఇది దేనిలో మెర్జ్ చేయాలనుకుంటున్నానో ఆ 2 పాలిగాన్స్ సెలెక్ట్ చేసుకొని ఎడిటర్లోకి వెళ్ళి మెర్జ్ ఆ పాలిగాన్లోకి మెర్జ్ చేసేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మెర్జ్ చేసేటప్పుడు ఒక పాలిగాన్ ప్రాపర్టీస్ ఇంకొక పాలిగాన్కి వస్తాయి అంటున్నాను కదా. అది ఎలా అంటే ఇప్పుడు ఈ 2 పాలిగాన్స్ ఏమంటే మనం యాట్రిబ్యూట్ టేబుల్లో ఇవి చూసుకుంటే ఈ 2 పాలిగాన్స్ ఉన్నాయి కదా. 8 ఇది 8 ఒకటి 10 14 ఒకటి ఉంది. ఈ 8 14లో నేను ఈ క్లాసిఫికేషన్ సబ్ క్లాసిఫికేషన్ ఉన్నాయి కదా. ఇక్కడ డ్రాప్ డౌన్స్ మార్చుకుందాం. ఒకదానికి అగ్రికల్చర్ ఉంది కదా, ఇంకొక దానికి నేను నాన్ అగ్రికల్చర్ పెడుతున్నాను. ఒకదానికి ఓకే
అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్. ఇక్కడ నాన్ అగ్రికల్చర్కి సంబంధించి ఇది డ్రై, నాన్ అగ్రికల్చర్ కదా జస్ట్ వేస్ట్ వేస్తున్నాను నేను. తర్వాత సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ కూడా దీనికి వెల్ అని ఇస్తున్నాను, దీనికి రెయిన్ ఫీల్డ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్రాపర్టీస్ వేరు, ఒకటి అగ్రికల్చర్, ఇంకొకటి నాన్ అగ్రికల్చర్. దీనిలో 8 అనే దానికి మనం అగ్రికల్చర్ అని ఇచ్చుకున్నాము, 14కి నాన్ అగ్రికల్చర్ అని ఇచ్చుకున్నాము. ఇప్పుడు నేను మెర్జ్ చేసినప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఎడిటర్లోకి వెళ్ళి మెర్జ్ చేసుకుంటే 8ని 14లోకి, లేకపోతే 14ని 8లోకి. ఇప్పుడు నేను 8 అని సెలెక్ట్ చేసుకుంటే 8లోకి రెండు మెర్జ్ అయిపోతాయి. ఓకే చేసుకున్నా. ఇప్పుడు 8లోకి నాకు మొత్తం మెర్జ్ అయిపోతుంది. దాంతోపాటు యాట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసుకున్నాము. 14 అనేది నాకు ఇంకా డిస్ప్లే అవ్వదు, ఓన్లీ 8 ఉంటుంది. ఇంతకుముందు క్లాసిఫికేషన్ ఒకటి అగ్రికల్చర్, ఇంకొకటి నాన్ అగ్రికల్చర్ ఉంది కదా, నేను 8ని సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేశాను కాబట్టి టోటల్గా 8కి ఉన్న ప్రాపర్టీస్ ఏముంటాయో అవన్నీ ఈ 14లో ఉన్న పాలిగాన్కి కూడా అసైన్ అవ్వాలి. సో కంప్లీట్గా రెండింటికి అగ్రికల్చర్, సబ్ క్లాసిఫికేషన్ ఏమో డ్రై, ఇది యాక్చువల్గా రెయిన్ ఫీల్డ్ అని వస్తుంది. అంటే మనం 8కి ఏదైతే ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ 14కి కూడా అసైన్ అయ్యి అవి రెండు ఒక సింగిల్ పాలిగాన్గా క్రియేట్ అయింది. అదే మెర్జ్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసే పాలిగాన్ ని బట్టి ఈ ప్రాపర్టీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఒకవేళ నేను 14ని సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేసుకున్నానంటే నాన్ అగ్రికల్చర్ పార్ట్గా ఈ పాలిగాన్ అనేది నాన్ అగ్రికల్చర్ క్లాసిఫికేషన్తో క్రియేట్ అయ్యింది. అదే మెర్జ్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ దీంతో డిజిటైజేషన్ అండ్ టోపాలజీ రెండు కంప్లీట్ చేసాము. ఈ సెషన్కి థ్యాంక్ యూ.